ఇతరులను ఏడ్పించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడ్పించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ సొసైటీలో మనుషులకి. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏది ఏమైనా నీ ఆలోచన విధానం పట్టి మారుతుంది. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికినట్లయితే అది జీవితం. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణంలో మారిపోతూ ఉంటాయి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు, ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి, తలెత్తుకొని ముందుకు వెళ్ళండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. గతాన్ని తలుచుకొని బాధపడకండి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి, మిమ్మల్ని విమర్శించేవారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెబుతుంది. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది. భార్యాభర్తల రిలేషన్ కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది. శాంతంగా ఉండేవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూలంగా ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు నీడలా వెంటే ఉంటుంది. మనిషి పైకి ఎదగటానికి ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం. 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండటం. 3. పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం. 4. మాట తీరులో సారళత్వం. 5. కోపంలో కూడా సహనంగా ఉండడం. 6. కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడం. 7. ప్రతి మనిషి గౌరవించడం. టైం, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకు. ఏ మోత వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవ్వరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవ్వరికీ తెలియదు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి. నువ్వు చేసే తప్పులను నీ మొహం మీద చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థమవ్వదు. అసాధ్యమైన దానిని ఆశించకండి,
కనీసం అత్యుత్తమైనదైనా అందుతుంది. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించే అంత పెద్దవి కావని అర్థం. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి.